న్యూస్ తెలుగు ఛానల్కు స్వాగతం. కళ్యాణదుర్గం పట్టణంలో ఘనంగా ఈద్ సంబరాలు. ముస్లిం సోదరులకు ఈద్ ముబారక్ తెలిపిన ఎమ్మెల్యే సురేంద్రబాబు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గ కేంద్రంలో ఈద్ పండుగను ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ముస్లిం సోదరులతో కలిసి ఈద్ ముబారక్ తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గత నెల రోజులుగా ముస్లిం సోదరులు పవిత్రంగా రమజాన్ ఉపవాస దీక్షలు ఆచరించి ఈ రోజు పండుగను ఆనందంగా జరుపుకోవడం సంతోషదాయకమని పేర్కొన్నారు. నియోజకవర్గంలోని ఈద్గా అభివృద్ధి కోసం సుమారు 8 లక్షల రూపాయలు కేటాయించినట్లు తెలిపారు. ముస్లింలకు ఎలాంటి సమస్య వచ్చినా తక్షణమే స్పందించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే ముస్లిం సోదరులతో కలివిడిగా మెలిగి ప్రతి ఒక్కరిని పలకరిస్తూ వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఎందుకంటే ఎక్కువ మంది పేదలు ఏదైనా ఉన్నారంటే ముస్లింస్ లోనే ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఆర్థికంగా అభివృద్ధి కావాలన్నది మా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా కల్పిస్తుంటారు. మా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన కూడా ముస్లిం సోదరులందరూ కూడా ఏదో రకంగా చేయాలనే తపన అన్ని కూడా చేస్తూ వస్తున్నారు. మనమందరూ కూడా ఎందుకంటే వయసులో కూడా మన దేశంలోనే పెద్దవారైన చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఏమి జరగాలి, ఏ రకంగా మనం ముస్లిం సోదరులకు సహాయ సహకారాలు అందించాలనే ఉద్దేశంతోనే నన్ను మన ప్రాంతానికి ఎమ్మెల్యేగా పంపించడం జరిగింది. నాకు చేసినంత వరకు నేను అన్ని విధాలు కూడా సహాయ సహకారాలు అందిస్తున్నా. ముస్లిం సోదరులందరూ కూడా తోడుగా ఉంటున్నా. ఇంకా వాళ్ళకి ఏమైనా అవసరమైనా కూడా నేను తోడుగా ఉంటానని అందరూ కూడా, ఎందుకంటే ఈరోజు నేను చెప్పే మాటలు పవిత్రమైన స్థలంలో చెప్తున్న మాటలు కాబట్టి ఈ మాటలకు నేను ఎప్పుడు పట్టుబడి ఉంటా, ఎప్పుడు జీవితకాలం ముస్లిం సోదరులు తోడుగా ఉంటానని ఖచ్చితంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నా. ఈ రోజు ఏదైతే మనం ఉన్నామో ఆ రోజు నేను 3 సంవత్సరాలు మూడో మనం రంజాన్ ఇక్కడ రావడం జరిగింది. ఫస్ట్ 2 సంవత్సరాలు కూడా ఒక రకంగా ఉండేది. ఇప్పుడు ఈ సంవత్సరం ఇంకా అద్భుతంగా ఉంది, వచ్చే సంవత్సరం ఇంకా అద్భుతంగా ఉంటుంది అనేది ఖచ్చితంగా చెప్తా. వీళ్ళందరూ కూడా ఎప్పుడు నాకు తోడుగా ఉంటాయని ఆశిస్తూ అల్లా ఎప్పుడు అల్లా ఆశిస్తున్న అందరూ కూడా కావాలి. ఈరోజు ఈద్ ముబారక్ అందరూ కూడా పండుగను ఘనంగా జరుపుకోవాలని అల్లాను ప్రార్థిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.